హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస టైల్స్ గాజువాక. చాలా మంది బాత్రూంలో వాటర్ లీకేజెస్ అని వాటర్ చెమ్మ పట్టిందని అంటూ ఉంటారండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండి. సో ఏంటి అంటే మనం కొత్తగా టైల్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఇలా మనం ఎప్పుడు కూడా హోల్స్కి కూడా ఎప్పుడు కూడా ఎపాక్సీతో కానీ లేదా గ్రౌట్తో కానీ ఇక్కడ చుట్టూ ఉన్న స్పేస్ అయితే మనం కవర్ చేయాలండి. ఇలా కవర్ చేయడం వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటి అంటే ఈ ఫ్యూచర్లో ఏమైనా మనకు వాటర్ లీకేజ్ కానీ అయితే సో టైల్ బ్యాక్ సైడ్ అనేది వాటర్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందండి. వాటర్ అనేది అవుట్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఇలా ఫిల్ చేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా ట్యాప్స్ కానీ ఏవైనా కూడా ఫిట్ చేసుకోవడం ట్రై చేయాలి. సో మన దగ్గర వాడిన ఈ మూన్ వేవ్ కంపెనీ వాళ్ళ సిపి ఫిట్టింగ్స్ అయితే మనకి 11 ఇయర్స్ వారంటీ ఉంటుందండి. ఇది కంప్లీట్గా ఇన్సైడ్ మెటీరియల్ అంతా కూడా మీకు బ్రాస్లో వస్తుందండి. మీరు చూస్తూ ఉన్నారు ఇదంతా బ్రాస్ మెటీరియల్. సో బ్రాస్తో వన్స్ ఇన్సైడ్ అంతా మనం టైట్ చేసుకున్న తర్వాత దానిపైన మనకి ఎస్ఎస్ క్యాప్స్ వస్తాయి. సో ఎస్ఎస్ క్యాప్ని అయితే మనం టైట్ చేసేసుకోవాలి. సో ఎస్ఎస్ క్యాప్స్ టైట్ చేసేసుకున్న తర్వాత వాటికి మన హ్యాండిల్తో పాటు సో ఏంటంటే మనం కంట్రోలర్స్ కూడా మనం బిగించుకోవాలి. సో ఆ కంట్రోలర్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో కంట్రోల్స్ కూడా మనం బిగించుకోవచ్చు. దాంతోపాటు మనం వెనకాల ఉన్న గ్రౌటు ఆ ఫిల్లింగ్ అనేది మనకి కనిపించకుండా సిపి ప్లాంజెస్ అయితే మనం కవర్ చేస్తామండి. సో ఆ సిపి ప్లాంజెస్ అనేది వెనకాల వాషర్ అనేది ఒకటి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అది మనకి చాలా ఫిట్గా పడుతూ ఉంటుందండి. సో దీంతో పాటు మనకు చూసారు కదా మిక్సర్స్ అన్ని కూడా మనమైతే ఇండివిజువల్ మిక్సర్స్ పెట్టాం. దాంతోపాటు వాటికి స్క్రూస్ ఫిట్ చేసేసాం. స్క్రూ ఫిట్ చేసిన తర్వాత ఆ స్క్రూస్ మనకి ఎటువంటి రస్ట్ పట్టకుండా మళ్ళీ వాటికి ఒక ప్లాస్టిక్ క్యాప్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో అటువంటి ప్లాస్టిక్ క్యాప్స్ పెట్టాం. ఫైనల్లీ లుక్ అయితే మనకి ఇలా